భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతల వేళ షాకింగ్ న్యూస్ కి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఒడిశా పారాదీప్ పోర్టులో పాకిస్తాన్ షిప్ కలకలం రేపింది. షిప్లో 21 మంది పాకిస్తాన్ సిబ్బందిని గుర్తించడం జరిగింది. ఒడిశా తీరంలో హై అలర్ట్ ప్రకటించారు అధికారులు. దక్షిణ కొరియా నుంచి సింగపూర్ మీదుగా పారాదీప్ పోర్టుకు చేరుకుంది ఈ షిప్. తనిఖీలు చేస్తూ ఉండగా 21 మంది పాకిస్తానీయులు ఉన్నట్లు గుర్తించడం జరిగింది. పోర్టుకి 20 కిలోమీటర్ల దూరంలోని పిఎం బర్త్ దగ్గర లంగర్ వేసి ఉంది ఈ షిప్. దానికి సంబంధించిన ఆ విజువల్ని మీరు చూడడం జరుగుతోంది. రిప్రజెంటేటివ్ వీడియో మీరు చూడడం జరుగుతోంది. ప్రస్తుతం భారత ఓడరేవుకి సంబంధించి మరి ముఖ్యంగా పారాదీప్ దగ్గర అక్కడ సిచ్యువేషన్ మీరు చూస్తూ ఉంటారు. ఇక్కడ కేటగిరీ 2కి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో ఒడిశా కూడా మొన్న ఈ డ్రిల్స్ నేపథ్యంలో అక్కడ కేటగిరీ 2లో ఉంది. మరి ముఖ్యంగా కోస్తా తీరాన్ని పూర్తిగా అలర్ట్లో ఉంచారు. ఇప్పుడు పాకిస్తాన్కి సంబంధించి ఆనవాళ్లు దొరికితే చాలు భారత్ విడిచిపెట్టడం లేదు. ఎందుకంటే పాకిస్తాన్ ఆ స్థాయిలో ఇటు భారత్ మీద కన్నేసే ప్రయత్నం చేస్తోంది, భారత్ను దెబ్బతీసే ప్రయత్నం చేస్తోంది. ఇటు పారాదీప్ను కూడా కాన్సన్ట్రేషన్ చేసిందా? ఎందుకు పారాదీప్ని కాన్సన్ట్రేషన్ చేసింది? రిమెంబర్, పారాదీప్ మనకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అటు బంగాళాఖాతానికి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో ఒడిశా తీరంలో కాస్త అక్కడ మనకి ఈ సైనిక కార్యకలాపాలు కావచ్చు, కొంత ఆ మూమెంట్ అనేది అక్కడ ఉంటూ ఉంటుంది. పారాదీప్కి సంబంధించి నౌకల గస్తీ కూడా మాట్లాడుకునే సందర్భం. ఇక్కడ ఎందుకు కాన్సన్ట్రేషన్ చేసింది? ఇక్కడికి ఎందుకు వచ్చే ప్రయత్నం జరిగింది? ఆ 21 మంది పాకిస్తానీయులు ఎందుకు వచ్చినట్లు? ఎవరు పంపించారు? ఒడిశా పారాదీప్ పోర్టులో ఆ షిప్లో 21 మంది పాకిస్తానీ సిబ్బంది ఎందుకు అక్కడికి చేరుకున్నారు? ఒడిశా తీరంలో హై అలర్ట్ ప్రకటించారు అధికారులు, అర్థం చేసుకోవచ్చు. దక్షిణ కొరియా నుంచి సింగపూర్ మీదుగా పారాదీప్ పోర్టుకు చేరుకుంది ఈ షిప్. తనిఖీలు చేస్తున్న సందర్భంలో 21 మంది పాకిస్తానీలు ఉన్నట్టుగా ప్రభుత్వం గుర్తించిందంటే అక్కడ పరిస్థితి తీవ్రత మనకు అర్థం పడుతోంది. ఒడిశా పారాదీప్ పోర్టుకి ఈ నౌక చేరుకుంది. 21 మంది పాకిస్తాన్ సిబ్బందిని గుర్తించడం జరిగింది. దక్షిణ కొరియా నుంచి సింగపూర్ వెళ్తుంది ఈ షిప్. అసలు ఇంతకీ ఉన్న 21 మంది ఎవరు? డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రామ్దాస్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రామ్దాస్, ఈ 21 మంది పాకిస్తానీయులని ప్రస్తుతం అదుపులోకి తీసుకోవడం జరిగిందా? ప్రస్తుతానికి ఈ 21 మందిని భారత ప్రభుత్వం అక్కడ ఆ నౌకాశ్రయంలోకి ఓడరేవులోకి అనుమతించిన పరిస్థితి. ప్రస్తుతం అంటే 21 మంది పాకిస్తాన్ సిబ్బందితో ఉన్నటువంటి ఎంటీ సైరన్ 2 అనే కార్గో షిప్ వచ్చిన తర్వాత ఒడిశాలోని ఇక్కడ పారాదీప్ ఓడరేవు దగ్గర అయితే భద్రత కట్టుదిట్టు చేశారు. యాక్చువల్ గా ఇది ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కోసం దాదాపు 11,350 మెట్రిక్ టన్ల ముడి చమురును మోసుకెళ్లే నౌక దక్షిణ కొరియా నుంచి సింగపూర్ మీదుగా వచ్చిందని చెప్తున్నారు. దీని మీద హాంకాంగ్ జెండా కూడా ఉన్నట్టుగా అక్కడ పోలీసులు ధృవీకరించారు. 21 మంది పాకిస్తాన్ సిబ్బందితో ఇది పారాదీప్ దగ్గర రాగానే ఒకసారిగా భద్రతను కట్టుదిట్టు చేశారు. మొత్తం 25 మంది సిబ్బంది ఉన్నారు. దాంట్లో ఇది ఎంటీ సైరన్ 2 అంటారు. ఇది బుధవారం తెల్లవారుజామున పారాదీప్ చేరుకుంది, దక్షిణ కొరియా నుంచి వచ్చినట్టుగా ఇందాక మనం చెప్పుకున్నట్టుగా. సో ఆ రకంగా మిగిలిన సిబ్బందిలో భారతీయులు ఉన్నారు, అలాగే థాయిలాండ్ జాతీయులు కూడా ఉన్నట్టుగా అధికారులు చెప్తున్నారు. సో ఓడలో పాకిస్తాన్ జాతీయులు ఉన్నట్లు ఇమిగ్రేషన్ విభాగం హెచ్చరించిన తర్వాత ఒడిశా మెరైన్ పోలీసులు వెంటనే అటు సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ సిఐఎస్ఎఫ్ తో కలిసి భద్రతను ముమ్మరం చేశారు. మెరైన్ పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ బబిత ఆధ్వర్యంలో అక్కడ పూర్తిగా తనిఖీలు నిర్వహించారు. ఇక ముడి చమురును అప్లోడ్ చేసే ప్రక్రియలో అక్కడి నుంచి సిబ్బందిని డీబోర్డింగ్ చేయకుండా నిషేధిస్తూ ప్రస్తుతం అయితే ఆదేశాలు జారీ చేయబడ్డాయి. ప్రస్తుతం వాళ్ళంతా కూడా అదే షిప్ లో ఉన్నారు. వాళ్ళని పూర్తిగా ఓడరేవులోకి అలౌడ్ చేయలేదు, షిప్ లోనే ఉన్నట్టు తెలుస్తోంది. సో నౌక ప్రస్తుతం తీరానికి దాదాపు 20 కిలోమీటర్ల దూరంలో ఉంటే సింగిల్ పాయింట్ మోరింగ్ అంటారు, ఎస్పీఎం దగ్గర లంగర్ చేయబడినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం వాళ్ళందరూ అందులోనే ఒక రకమైనటువంటి షిప్ అరెస్ట్, సో అందులోనే ఉన్నారు. వాళ్ళని ప్రస్తుతం ఎక్కడికి బయట కదలేకుండా భారత ప్రభుత్వం అందులోనే నిర్బంధించినట్టుగా తెలుస్తుంది. సో భారతదేశం పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ప్రస్తుతం ఈ ఓడలో మరి ఇంతమంది పాకిస్తాన్ సిబ్బంది ఉండడం ఒక రకంగా మనకు అప్రమత్తతను సూచిస్తుంది, ఒక రకంగా ఆందోళన కలిగించే విషయం. సో ఇప్పుడు ఓడరేవునైతే హై అలర్ట్ లో ఉంచినట్టుగా అధికారులు చెప్తున్న పరిస్థితి కనబడుతోంది. ఇక ఇవాళ అంటే మనం అంటే ఎప్పుడైతే సీజ్ ఫైర్ చేశామో పూర్తిగా భూమి, వాయు, సముద్రంపై అన్ని కాల్పులు సైనిక చర్యలు నిలిపడానికి అయితే భారత్ పాకిస్తాన్ అంగీకారానికి వచ్చి అవగాహనకు వచ్చి అంతవరకు బాగానే ఉంది. కానీ తాజాగా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ పరిణామాలు ఒక్కసారిగా ఆ 21 మంది పాకిస్తాన్ సిబ్బంది దిగడానికైతే మన భద్రతా సంస్థలు అయితే అనుమతి నిరాకరించిన పరిస్థితి. సో ప్రస్తుతం వాళ్ళంతా కూడా ఆ ట్యాంకర్ లో ఉన్నారు, 21 మంది సిబ్బందిగా చెప్తున్నారు. సో ఇది 11,000 మెట్రిక్ టన్నులు కాదు, 1,96,580 మెట్రిక్ టన్నుల శుద్ధి చేయని సభను మోసుకెళ్తున్నట్టు తెలుస్తుంది. హాంకాంగ్ జెండా కలిగింది ఎంటీ సైరన్ 2 నౌక ఇది.
సో దాదాపుగా 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఎస్పీఎం దగ్గర బెర్త్ దగ్గర లంఘన చేయబడింది. సో ఈ సిబ్బందిలో అంటే పాకిస్తాన్ జాతీయులకు ఇమిగ్రేషన్ అధికారులు వెంటనే గుర్తించి భద్రతా చర్యలు ముమ్మరం చేశామని జగత్ సింగ్పూర్ పోలీస్ సూపరింటెండెంట్ కూడా చెప్తున్నారు భవానీ శంకర్. సో అలాగే ఇద్దరు భారతీయ సిబ్బంది దిగడానికి మాత్రం అనుమతించారు, కానీ పాకిస్తాన్ సిబ్బంది ప్రస్తుతం లోపలే ఉన్నట్టుగా తెలుస్తుంది. మెరైన్ పోలీసులు, కోస్ట్ గార్డు, సిఐఎస్ఎఫ్, కస్టమ్స్ అధికారులు, తర్వాత చాలా మంది ఇంకా భద్రతా సంస్థలు అయితే హై అలర్ట్ లో ఉంచారు. ఈ సంస్థలు ఆ నౌకలో క్షుణ్ణంగా సోదాలు జరిపి ఆ సిబ్బంది యొక్క ధృవీకరణ ఐడెంటిటీ కార్డులంతా చెక్ చేస్తున్నారు. పాకిస్తాన్ జాతీయుల ఉనికి గురించి అప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి తెలిసిన తర్వాత పారాదీప్ లో ఉన్నత నౌకల సంబంధించిన గస్తీలో కొంత నిఘా ఉంచామని చెప్తున్నారు. అలాగే ఆఫ్షోర్ లో లంగర్ చేయబడినటువంటి ఈ తేలియాడే బోట్ అయినటువంటి ఎస్పీఎం ఇదంతా నీటి అడుగున పైప్ లైన్ల ద్వారా శుద్ధి కర్మాగారానికి ఈ ద్రవ సరుకును బదిలీ చేయడానికి వీలు కల్పిస్తుంది. అంటే ఇది అంటే కింది స్థాయిలో అండర్ గ్రౌండ్ లో ఇది శుద్ధి చేయడానికి ఆ చమురును తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది. సో ఆ రకంగా ప్రస్తుతానికైతే చాలా హై అలర్ట్ లో ఉన్నారు. వాస్తవానికి ఇప్పుడున్నటువంటి ఉద్రిక్తల నేపథ్యంలో మరి భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తల వేళ కాస్త ఇది ఒక రకంగా ఆందోళన కలిగించే అంశం అని చెప్పాలి. ప్రస్తుతానికైతే ప్రభుత్వం పూర్తి స్థాయి అప్రమత్తంగా ఉంది. అండ్ మీకు విషయం చెప్పాలి, ఇప్పటికే ఈస్టర్న్ నావల్ కమాండ్ తూర్పు నావికా దళం నుంచి మనం పూర్తి స్థాయి అప్రమత్తత ప్రకటించాము. భారత ప్రభుత్వం ఒకవేళ ఎటువైపు నుంచి ఏ దాడులు జరిగినా సరే తిప్పికొట్టడానికైతే సిద్ధంగా ఉన్న వేళ మరి పారాదీపు ఇప్పుడు బంగాళాఖాతం వైపు ఉన్నటువంటి ఈ అంశాలకు సంబంధించి కొంత ఆందోళన కలిగించింది. కానీ ఇక్కడ ఈ నౌకలో ఎప్పటి నుంచి ఉన్నారా సిబ్బంది నౌకలో సాధారణంగా పనిచేస్తున్నారా, లేదా ఇప్పుడున్నటువంటి ఉద్రిక్తుల నేపథ్యం లేదా ఏదైనా చొరబడ్డారా, దానికి సంబంధించి పూర్తి వివరాలు అయితే ఆరా తీయాల్సి ఉంది. పూర్తి స్థాయిలో ఇమిగ్రేషన్ అధికారులు అయితే ఇంకా దానికి సంబంధించి పూర్తి స్థాయిలో నిమగ్నమైనారు. సిఐఎస్ఎఫ్ కానివ్వండి, తర్వాత మిగిలిన సిబ్బంది అంతా కూడా ప్రస్తుతం అసలు వాళ్ళు ఎందుకు వచ్చారు, ఆ నౌకలో ఎప్పటి నుంచి పనిచేస్తున్నారు, ఇప్పుడున్నటువంటి ఉద్రిక్తుల నేపథ్యంలోనే అందులో వచ్చారా, ఏదైనా ప్లానింగ్ తో వచ్చారా ఏంటనేది తెలియాల్సింది. 25 మందిలో 21 మంది పాకిస్తాన్ ఉండడం కూడా కొంత సందేహాస్పదంగా కనిపిస్తుంది. సో ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్ పూర్తి స్థాయిలో ఇంకా అక్కడ పూర్తి స్థాయిలో విచారించిన తర్వాత వాస్తవం ఏంటన్నది బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. బట్ ఏదైనా సాధారణంగా మనం చూస్తూ ఉంటాం, ఇటు షిప్స్ లో వెళ్లే క్రమంలో షిప్స్ లో స్టే చేసే సందర్భంలో అది మారిటైమ్ సంబంధించి మాట్లాడుకున్న కోణంలో వివిధ దేశాలకు చెందిన వాళ్ళు ఉంటూ ఉంటారు. మరి ముఖ్యంగా మన స్పేస్ని వాడుకొని మిగిలిన దేశాలకు వెళ్తూ ఉంటాయి షిప్స్. బట్ వీళ్ళు ఇక్కడ దించే ప్రయత్నం జరిగిందా, లేకపోతే ఏ కోణంలో ఇక్కడ మాట్లాడుకోవడం జరుగుతుంది అనే అంశానికి సంబంధించి ఎటువంటి చర్చ జరుగుతోంది? వీళ్ళు ఇటు దిగి ఇండియాలోకి వచ్చే ప్రయత్నం జరిగిందా, లేకపోతే ఆ పోర్టులో వాళ్ళు ఉండగా వీళ్ళు పట్టుకోవడం జరిగిందా? యాక్చువల్ ఇది దక్షిణ కొరియా నుంచి వచ్చిందని చెప్తున్నారు, సింగపూర్ మీదుగా. యాక్చువల్ దీనికి హాంకాంగ్ జెండా. ఎట్టి పరిస్థితుల్లో సిబ్బంది దిగడానికి అనుమతించలేదు. పాకిస్తాన్ సిబ్బంది అందులోనే ఉన్నారు. ప్రస్తుతం ఆ లంగర్ చేయబడ్డ షిప్ లోనే ఉన్నారు. అక్కడే ఒక రకంగా మనం అక్కడే నిలుపుదల చేసాం, వాళ్ళని బయటకు రానియకుండా నిరోధించాము. బట్ 25 మందిలో ఇద్దరు మన ఇండియన్ స్టాఫ్ ఉన్నారు. ఆ ఇద్దరిని మాత్రం ప్రస్తుతం బయటకు అనుమతించారు. ఆ మిగిలిన 23 మంది పాకిస్తాన్ సిబ్బంది అందులో ఉన్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా జగత్ సింగ్పూర్ ఎస్పీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ భవానీ శంకర్ దీన్ని కంప్లీట్ గా పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఇమిగ్రేషన్ అధికారులను అలర్ట్ చేస్తారు. వెంటనే భద్రతా చర్యలు అయితే ముమ్మరం చేశారు. ఇక వెంటనే మెరైన్ పోలీసులు రంగంలో దిగారు, ఇండియన్ కోస్ట్ గార్డ్స్ రంగంలో దిగింది, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ రంగంలోకి దిగింది, కస్టమ్స్ ఆఫీసర్స్ రంగంలోకి దిగారు. అసలు వాళ్ళు ఎవరు, ఎక్కడి నుంచి పనిచేస్తున్నారు, ఆ షిప్ లో ఎప్పటి నుంచి పనిచేస్తున్నారు, వాళ్ళ ఐడి కార్డులు ఏంటి, వాళ్ళ ధృవీకరణ ఏంటి అనేది పూర్తిగా చెక్ చేస్తున్నారు. ప్రస్తుతం అదే ప్రాసెస్ కొనసాగుతుందని తెలుస్తుంది. సో మొత్తం మీద ఇంకా వాళ్ళని అనుమానితులుగానే అందులో ఉంచి పూర్తి స్థాయిలో ఇంకా విచారణ అయితే కొనసాగిస్తారు. ప్రస్తుతం 20 కిలోమీటర్ల దూరంలో ఉంది పారాదీప్ కి ఆ నౌకను క్షుణ్ణంగా సోదాలు చేస్తున్నారు, పరిశీలన చేస్తున్నారు. వాళ్ళు ఆ సిబ్బంది యొక్క పత్రాలు పూర్తి స్థాయిలో ధృవీకరణ చేసుకున్న తర్వాతనే వాళ్ళు పాకిస్తాన్ లో చెప్పేసి ధృవీకరించిన పరిస్థితి కనబడుతుంది. సో ఆ రకంగా పాకిస్తాన్ జాతీయులు ఎందుకు వచ్చారనేది మరి ఇప్పుడు తెలియాల్సి ఉంది. సో అది శుద్ధి కర్మాగారానికి సంబంధించినటువంటి నౌక, అది ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సంబంధించి. సో ప్రస్తుతానికైతే కేవలం విధి నిర్వహణలోనే ఉన్నారా, లేదా ఇతరత్ర ఏదైనా దురుద్దేశంతో ఇక్కడికి వచ్చారనేది ఇంకా పూర్తి స్థాయిలో అధికారులు అయితే ఆరా తీస్తున్నారు. బట్ ఏదేమైనా మళ్ళీ చెప్తున్నాను, ఈస్టర్న్ నావల్ కమాండ్ తూర్పు నావికా దళం కూడా ఎటువైపు నుంచి అంటే ఇప్పుడు మన బంగాళాఖాతం సాధారణంగా మనకు అరేబియా సముద్రం పాకిస్తాన్ తో అటు మనకు బోర్డర్స్ కరాచీ గోదర్ ఉంటుంది. అక్కడి నుంచి మనకు ఏమున్నా ఒక రకమైన యుద్ధ వాతావరణం ఉంది. కానీ ఇటువైపు అయితే ఏముండదు బంగాళాఖాతం వైపు. కానీ బే ఆఫ్ బెంగాల్ లో కూడా ఈస్టర్న్ నావల్ కమాండ్ రెడీగా ఉంది. సిబ్బంది కూడా సెలవులు రద్దు చేశారు. ఏ క్షణం ఎలాంటి ఆపద వస్తుందో తెలియదు కాబట్టి ప్రస్తుతం అయితే వాళ్ళంతా కూడా సిద్ధంగా ఉన్నారు. అంటే ఇది జస్ట్ ఇచ్చే అలర్ట్, అంటే సెక్యూరిటీ రీజన్స్ పరంగా అలర్ట్ గా ఉన్నారని చెప్పడానికి చెప్తాను ఈ విషయం. సో రకంగా భారత నావికా దళం అయితే ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఎదురైనా
అప్రమత్తంగా ఉందని చెప్పడానికే ఈ అంశం. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.